వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ నుంచి వచ్చింది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి www.spnelluru.ap.gov.in లోకి వెళ్ళాలన్నమాట. చూస్తే మనకి ఫుల్ అప్లికేషన్ కనిపిస్తుంది. ఇందులో తీసే పోస్టులన్నీ అవుట్ సోర్సింగ్ బేస్ మీద 1 year టెన్యూర్ ఉంటుంది. 1 year తర్వాత రెన్యువల్ చేస్తారు. ఇవి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి 20వ తారీఖు లోపు సబ్మిట్ చేయాలి, 5 PM లోపు. ఇది మనం డైరెక్ట్ గా అయినా వెళ్ళి ఇవ్వచ్చు, లేదంటే గనక పోస్టల్ ద్వారా అయినా పంపించవచ్చు. పోస్టల్ అడ్రస్ ఇచ్చారు ఇక్కడ, మనం ఎక్కడికి పంపించాలనేది. ద ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, SPSR నెల్లూరు డిస్ట్రిక్ట్, కేర్ ఆఫ్ ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ఓల్డ్ జూబ్లీ హాస్పిటల్ నియర్ వెజిటబుల్ మార్కెట్, నెల్లూరు, SPSR నెల్లూరు డిస్ట్రిక్ట్. 20వ తారీఖు 5 PM లోపు అప్లికేషన్స్ సెండ్ చేయాలన్నమాట. ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్స్ రిజెక్ట్ చేస్తారు, తీసుకోరు. ఇందులో తీయబోయే పోస్టులు ఏంటంటే 3 రకాల పోస్టులు ఉన్నాయి. జనరల్ డ్యూటీ అటెండెంట్ 9 పోస్టులు ఉన్నాయి. దానికి రోస్టర్ పాయింట్ ఇచ్చారు. అది అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద ఉంటుంది. 15,000 సాలరీ. అదే పోస్ట్ మార్టం అసిస్టెంట్ కి వచ్చి 3 పోస్టులు ఉన్నాయి. ఇది అవుట్ సోర్సింగే, సాలరీ వచ్చి 15,000. బయోస్టాటిస్టియన్, ఇది అవుట్ సోర్సింగ్ లోనే, సాలరీ వచ్చి 21,500 అనమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి జనరల్ డ్యూటీ అటెండెంట్ కి 10th క్లాస్ అడుగుతున్నారు. పోస్ట్ మార్టం అసిస్టెంట్ కూడా 10th క్లాసే. బయోస్టాటిషియన్ కి ఎనీ గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాలి. ఒకవేళ BA చేస్తే మ్యాథ్స్, ఎకనామిక్స్ ఒక సబ్జెక్ట్ ఉండాలి. BSc లో అయితే మ్యాథ్స్ ఉండాలి. BSc స్టాటిస్టిక్స్ ఏదైనా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. రిజర్వేషన్ వచ్చి లోకల్, నాన్ లోకల్ ఉంటుంది. ఒకవేళ అది మనం క్లెయిమ్ చేసుకోవాలంటే 4th నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ మనం ఇస్తే లోకల్లో ఉంటే కనుక లోకల్ తీసుకుంటారు, లేదంటే నాన్ లోకల్ కింద ఇస్తారు. ఫీజు ఒకటి పే చేయాల్సి వస్తుంది దీనికి. ఫీజు వచ్చి OC క్యాండిడేట్స్కి అయితే కనుక 500, SC ST BC EWS క్యాండిడేట్కి అయితే 300. ఏదైనా డిసబిలిటీస్ ఉంటే వాళ్ళకి ఫీజు ఏం పే చేయక్కర్లేదు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చి 18 years కంప్లీట్ అయ్యి ఉండాలి, 42 years లోపు ఉండాలి జనరల్ గా. అదే BC ST EWS వాళ్ళకైతే 5 years రిలాక్సేషన్ ఇచ్చారు. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఏమైనా ఉంటే గనక 10 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి అయితే 3 years ఇచ్చారనమాట. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి ప్యూర్లీ మెరిట్ బేసిస్ అనమాట. ఎగ్జామ్ ఏమీ ఉండదు. మనకు వచ్చిన మార్క్ 10th క్లాస్ బేసిస్ మీద పెడితే గనక మనకు వచ్చిన 10th లో వచ్చిన మార్క్స్ 75% కి క్యాల్కులేట్ చేస్తారు. దానికి 75% అనమాట. మిగతా 25 మార్క్స్ దేనికి ఇస్తారంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మనం 10th పాస్ అయ్యి ఒక 5 years అయితే కనుక 5 మార్క్స్ యాడ్ అవుతాయి. మిగతా 15 మార్క్స్ వచ్చి సర్వీసెస్ ఆల్రెడీ వర్క్ చేసి ఉంటే కనుక సర్వీస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, దానికి సంబంధించి అనమాట. ఒకవేళ నార్మల్ గా జాయిన్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటే కనుక ట్రైబల్ ఇవన్నీ 6 months కి అనమాట. ట్రైబల్ ఏరియా అయితే కనుక 2.5 మార్క్స్ 6 months కి వస్తాయి. అదే రూరల్ ఏరియాలో అయితే గనక 2 మార్కులు వస్తాయి 6 months కి. అదే అర్బన్ ఏరియాలో అయితే గనక 1 మార్క్ వస్తుంది 6 months కి. కోవిడ్ సర్వీస్ లో చాలా మంది జాయిన్ అయ్యి వర్క్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే 6 months కంప్లీట్ అయితేనే మనం మార్క్స్ వాడు కన్సిడర్ చేస్తారనమాట. 6 months కి 5 మార్క్స్. అదే 1 year చేస్తే గనక 10 మార్క్స్ ఇస్తారు. అదే 1.5 year వర్క్ చేస్తే గనక 15 మార్క్స్ యాడ్ అవుతాయి అనమాట 1 year 6 months కి. దీనికి మనం సర్వీస్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ సబ్మిట్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ నుంచి 1 మార్క్ అని చెప్పాను కదా, అది మనం పాస్ అయిన ఇయర్ నుంచి క్యాల్కులేట్ చేస్తారు. ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అనమాట, ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటే కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అథారిటీ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. మనము దేనికి అప్లై చేస్తున్నాము, అప్లికేషన్ నెంబర్ వచ్చి ఆఫీస్ వాళ్ళు వేస్తారనమాట. మనం ఏ పోస్ట్ కి, జనరల్ డ్యూటీ అటెండెంట్ గా లేదంటే అసిస్టెంట్ పోస్ట్ మార్టం అసిస్టెంట్ గా అనేది ఇక్కడ నేమ్ మెన్షన్ చేయాలన్నమాట, ఏ పోస్ట్ కి అనేది. ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ DD పే చేసాం కదా, DD నంబరు, డేట్, అమౌంట్ ఎంత పే చేసాం అనేది. ఈ స్టడీ సర్టిఫికేట్స్ మనం 4th క్లాస్ నుంచి 10th వరకు ఎక్కడ చదువుకున్నాము అనేది ఇక్కడ రాయాలి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10th అయితే 10th, గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్. ఇది మన అడ్రస్, ఫుల్ అడ్రస్ ఫిల్ చేయాలి. ఇది సర్వీస్ అనమాట, ఎక్కడ వర్క్ చేస్తాము ఏదనేది దానికి సంబంధించి రాస్తాము. ఇక్కడ మనం సైన్ పెట్టి సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తాము.
ఇది చెక్ లిస్ట్ వచ్చి మనం ఎస్ఎస్సి సర్టిఫికెట్ పెట్టామా లేదా, ఒకవేళ గ్రాడ్యుయేషన్ బేసిస్ మీద పెడితే గ్రాడ్యుయేషన్ మార్క్ లిస్ట్ పెట్టామా లేదా, తర్వాత లేటెస్ట్ క్యాస్ట్ పెట్టామా లేదా. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 2024-25కి సంబంధించి తీసుకోవాలన్నమాట అకాడమిక్ ఇయర్ది. తర్వాత 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు రెసిడెన్స్ అన్ని పెట్టామా, లేదా సదరం సర్టిఫికేట్ పెట్టామని ఎస్ పెట్టుకోవాలన్నమాట. పెడితే మనం కోవిడ్ లో వర్క్ చేస్తే కోవిడ్ సర్టిఫికేట్ పెడితే ఎస్ పెట్టాలి, లేదా నార్మల్ గా వర్క్ చేసే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో చేస్తుంటే దానికి ఎస్ పెట్టాలి. ఇది అప్లికేషన్ ఫర్ ఇదనమాట సర్వీస్ సర్టిఫికెట్. మనం ఇదే సర్వీస్ సర్టిఫికెట్ ని ప్రింట్అవుట్ తీసుకుని మనం ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి డిఎం అండ్ హెచ్ఓలతో సైన్ పెట్టించాలన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.